వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం నిర్వాసితుల పరిహారంపై సీఎం చంద్రబాబు తీరుపై రాజమండ్రిలో కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాజమండ్రిలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న పాడెమోసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. కిర్లంపూడిలో అసలు నయనాల మధ్య ముగిసిన అంతిమయాత్ర. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్ మీట్ పాయింట్స్. ముద్రగడ పద్మనాభానికి బీజేపీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారు. కాపుల కోసం పోరాటం చేశారు. పోరాటం ఎంత ఫలించింది అన్నది తెలియదు. నా భూతో నా భవిష్యత్తు. కాపులు తప్ప మరెవరూ ఎంపీలు కాకినాడ నుండి నెగ్గలేదు. కృష్ణంరాజును ఆనాడు పద్మనాభం ఎంపీగా గెలిపించారు. పద్మనాభం బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలు మారిపోయి ఉండేవి. పెద్ద నేతగా ఎదగలేకపోయారు. మా పార్టీ మా అధ్యక్షులు వారు రేపు పురంధరేశ్వరి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటనలో కొద్దిగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. చాలాసార్లు మేము కూడా పర్యటన చేశాం. కన్నా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు పర్యటన చేశాం. కానీ ఈ పర్యటన మేము వెళ్తున్న మార్గం చాలా ఇంపార్టెంట్ అయిన మార్గం. సీఎం గారు ఎప్పుడొచ్చినా కొవ్వూరు వైపు నుంచి వస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ హిస్టారికల్గా మేము పురుషోత్తపట్నం వైపు నుంచి వెళ్తున్నాం. పురుషోత్తపట్నంలో ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతూ ఆగస్టు నుంచి నేను నీళ్ళు ఇచ్చేస్తున్నాను అనకాపల్లికి అనే విషయాన్ని చెప్పారు ఆయన. సో అనకాపల్లి నుంచి నీళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టు మా అధ్యక్షుడు చూడాలి. అనకాపల్లి ఆయన కూడా ఆ ప్రాంతం వ్యక్తి. అదేవిధంగా అనకాపల్లి ఇవ్వడమే కాదు, అక్కడ ఎలిఫెంట్ కొండ అని ఉంది. ఎలిఫెంట్ కొండ చూడాలి. అలానే 20,000 ఎకరాల్లో రామవరపు ఆవు ఉంది. అది ఆయన సందర్శించాలి. అదేవిధంగా రామవరపు ఆవే కాదు, అక్కడ రామదుర్గం కొండ ఉంది. హిస్టారికల్, అది మహారాజులు కట్టినటువంటి రామదుర్గం కొండ. దాన్ని మనం తప్పకుండా గమనించాలి. రామదుర్గం, రామవరపు ఆవ, ఎలిఫెంట్ కొండ, ఎస్ఎన్ డ్యామ్, కేఎల్ డ్యామ్. ఆ కేఎల్ డ్యామ్ ఏమిటంటే ఇప్పటి వరకు అందరూ రైట్ మెయిన్ కెనాల్నే చూస్తారు. కానీ ఈ కేఎల్ డ్యామ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో మనకి ఒక సుందరమైనటువంటి అంశంగా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. టూరిజంలో ఇది ఒక గొప్ప అంశంగా మారబోతుంది. దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము. అధ్యక్షుడు వారి దృష్టిలో పెడితే ఈ టూరిజం పాయింట్ అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి టన్నెల్ మీదుగా, టన్నెల్ ఏదైతే రేపు మన వైపు నుంచి రాజమండ్రి వైపు నుంచి పురుషోత్తపట్నం వెళ్ళి నావిగేషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నాం, గుడి గండిపోసమ్మ గుడి దగ్గర మనం ఎక్కేవాళ్ళం. దాన్ని ఒక టన్నెల్ వేశారు. ఈ ప్రాంతం వైపునే టన్నెల్ ఉంది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పోలవరం నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ ఎస్ మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకురాలు
ఆకుల భాగ్యలక్ష్మి సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వచ్చే ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు మెడవరపు భద్రందొర, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, మోతు శారద, చిన్న మురళీకృష్ణ, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ వీరభద్రరావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో మాట్లాడారు, 2 మీటింగ్లో కూడా చెప్పాడు. 2027 మార్చికి పోలవరం జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తే మేము కూడా చాలా ఆనందపడతాం. ఒకసారి జాతికి అంకితం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టే. తర్వాత ఫర్దర్గా ఏమి ఉండదు చేయడానికి. యాక్చువల్గా మనకి విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు చాలా క్లియర్గా ఇది ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది, దీనికి అయిన ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు అన్నీ కూడా కాంపన్సేషన్ అమౌంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. మన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్టు నీటి మట్టం ఎత్తు 45.7 మీటర్లు పెట్టాలి. అది ప్రాజెక్టు యొక్క డిపిఆర్లో చాలా క్లియర్గా ఉంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, 45.7 మీటర్లు ఎత్తు పెట్టాలి. అలా 45.7 మీటర్లు ఎత్తు ఉంటేనే అటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ లేదా 930 చేశాం. నిన్నగా మొన్న మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధవళేశ్వరం ఇచ్చేశారు. అక్కడ సుమారు 150 కోట్ల పైబడి ఇరిగేషన్ గ్రాంట్తో ప్రస్తుతంగా ఉన్నటువంటి బ్యారేజీ గేట్లను పునర్వ్యవస్థీకరించాలని ఆలోచనతో గ్రాంట్ శాంక్షన్ చేయబడింది. దానికి శంకుస్థాపన దృష్ట్యా వారు రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మార్చి కల్లా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి. అనేక పోరాటాల ఫలితమే ఈనాటి పోలవరం. దశాబ్దాల ఆశ, ఈ తెలుగు జాతి యొక్క ఆశ. ఈ రాష్ట్రం విభజనానంతరము జరిగిన కొన్ని పరిణామాల్లో ఒక ఒప్పందం ప్రకారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమై అక్కడ ఆ ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వారు తీసుకురావడం, అందులో భాగంగా ఆ రిపోర్ట్ను కూడా బీసీ అధ్యయనం సబ్మిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మరి 13 మన తారీఖు 13వ తారీఖు 7/2025 మన చంద్రబాబు నాయుడు గారు 13వ తారీఖున ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో ఆగస్టు 14వ తారీఖు నాటికి అఖండ గోదావరి జిల్లాలో నీరు స్వాగతం పలుకుతాను, నీరు రిలీజ్ చేస్తాను, అడగబెరగలిగినని ప్రకటిస్తాను. మార్చి నాటికి 80% కూడా పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా మరి 2004వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జలయజ్ఞ ప్రదాత, అపర భగీరథుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుంది. 8,500 కోట్ల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టాలని చెప్పేసి వాళ్ళు చేపట్టి మరి పనులకు శ్రీకారం చుట్టి మరి 30% కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి 2009 నాటికి క్లియరెన్స్ అన్నీ కూడా తీసుకురావడం. మరి 2009లో వారు చనిపోయిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టు పనులు
రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉన్న మన్యం గార్డెన్స్లో ఈ నెల 19వ తేదీ ఆదివారం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి బ్రాహ్మణ సంఘాలు, కుటుంబాలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని జేఏసీ ఆహ్వాన కమిటీ తరపున నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంఘీయుల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ ఆహ్వాన కమిటీ నాయకులు బమిడిపల్లి వెంకట రమణమూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవమూర్తుల నరసింహమూర్తి, కోలగంటి రమేష్ మాట్లాడారు. బ్రాహ్మణులను సంఘటితం చేయడమే లక్ష్యంగా మనగలం మనబలం పేరుతో ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇతర నాయకులు దుర్వాసుల సత్యనారాయణ, ముత్య సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, రెంటచింతల శ్రీనివాస్, ముత్యశంకర ప్రసాద్, పోరంకి సాయిరాం శర్మ, కాశీపట్నపు మణికంఠ, కొట్టికలపూడి ఈశ్వరరావు, కోలగంటి నాగరాజు, దువ్వూరి గోపి, పోట్నూరి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం సంఘాలు ఎక్కువవడం వల్ల మంది ఎక్కువైతే మంచిగా పడుతున్నట్టుగా వివిధ సంఘాలు ఒక్కో దారి నుంచి వెళుతూ వారి యొక్క నిర్ణయాలు మనం అధికారికంగా తెలియజేద్దాం అనుకునేటప్పటికి ఈ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి, ఆ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి అలా వివిధ సంఘాల నుంచి వెళ్ళడం వల్ల అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే విధానం లేక మనం అందరూ కూడా ఒక తాటి మీద ఉండి జేఏసీ కింద ఏర్పడి మనం ఏ సమస్య వచ్చినా సరే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయాణం చేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశం అండి. అయితే బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఈ రోజు దాకా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నింటినీ కూడా ఆహ్వానించాము. ఈ సభని దిగ్విజయపరచాలని చెప్పి పత్రికాముఖంగా కూడా అందరికీ కూడా తెలియజేశాము. దీంట్లో ఏంటంటే బ్రాహ్మణుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ సభకి విచ్చేయండి. బ్రాహ్మణులు అంటే కేవలం పురోహితులు, అర్చకులే కాదు, అందరూ కూడా కథలు రండి అని చెప్పి ఒక నినాదం. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జేఎన్ రోడ్లో మన్యం గార్డెన్స్లో జరుగుతుంది. కాబట్టి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా రాష్ట్ర పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న సంఘాలందరినీ పెద్దల్ని కలిసి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో కూడా మనం రేపు చేసుకోబోయే కార్యక్రమానికి సుమారు 10-15 వేల మంది వేదికగా ఉంటుందని చెప్పి మాకు అంచనా. కాబట్టి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణాత్మక సమావేశం అనేది పార్టీలకు అతీతంగా కేవలం బ్రాహ్మణ్యం గురించే మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి పత్రికాముఖంగా ఈ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి అందరినీ కూడా పెద్దల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని, పురోహితుల్ని, అర్చకుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కరూ కూడా మా ఇదిని చాటుకోవడానికి కానీ, మా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి కానీ చేసే సభ కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటీవలే మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురోహిత సంఘాలను, అన్ని అర్చక సంఘాలను పిలవడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ సభకు విచ్చేసి కేవలం ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి, బ్రాహ్మణ మహిళలకి, ముఖ్యంగా బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్ట నష్టాలు కూడా సహృదయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క సలహాలు, సూచనల మేరకు మేమందరం కూడా బ్రాహ్మణ జాతికి మేలు చేసే విధంగా ఈ సభ ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్ సమీపంలో 100 ఫీట్ రోడ్డులో క్రేడే ఆధ్వర్యంలో మొక్కల నాటడం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రేడే స్టేట్ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, క్రేడే చైర్మన్ సురవరపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ వన్యం సంతోష్ పనికుమార్, చెల్ల బాలమురళీకృష్ణ, టీవీఎల్ నరసింహారావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూడి శ్రీనివాస్ రెడ్డి, వి శ్రీనివాస్, అనిల్ రుత్తల, రావిపాటి రఘు, మల్లపూడి అజయ్ బాబు, హరి, చంద్రశేఖర్, ఆచంట తరుణ్, నారాయణ, నల్లబాబు, డివిఎన్ రెడ్డి, గద్దె సుబ్రహ్మణ్యం, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మా క్రెడే నేషనల్ క్రెడే ఏపీ పిలుపు మేరకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మేము ఓపికను తీసుకున్నామండి. ఈ ప్లాంట్స్ కూడా మేము
ఆల్మోస్ట్ 2 years ఓల్డ్ ప్లాంట్స్ తీసుకుంటున్నామండి. ఎందుకంటే వాటిని మనకి ఫ్యూచర్లో ఇమీడియట్గా మనకు ఆక్సిజన్ అంటే విధంగా వాటి సర్వైవల్ రేట్ కూడా పెంచడం కోసంగా తీసుకుంటున్నాం. ఇది మన సమాజంలో మన బాధ్యత ఇది. అలాగే ప్రతి మనిషి కూడా వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ స్ట్రీట్లోనూ, వాళ్ళ జంక్షన్లోనూ ఎక్కడో ఒక పోస్ట్ తీసుకుని ఇది కంటిన్యూ చేస్తే భవిష్యత్తు అందరికీ కూడా సులువుగా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రెడై కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా నేషనల్ పిలుపు మేరకు మరియు క్రెడై ఆంధ్రప్రదేశ్ చాప్టర్ పిలుపు మేరకు ఈరోజు క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ తరఫున స్థానికంగా ఈ షెల్టన్ హోటల్ రోడ్లో మేము గ్రీనరీని పెంపొందించాలి అన్న ఆశయంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం క్రెడైగా మేమందరం కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులుగా మరి భవన నిర్మాణాలను మేము చేపడుతున్న సందర్భంలో కొంత పర్యావరణానికి విఘాతం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిని పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాలి అన్న ఆలోచనతోటి క్రెడై తన సామాజిక బాధ్యతగా గుర్తించి మేము చేస్తున్న తప్పుకి మేమే దాన్ని సరిదిద్దాలి అన్న ఆలోచనతోటి దేశవ్యాప్తంగా మరి అన్ని చాప్టర్స్కి కూడా పిలిపించినటువంటి సందర్భంలో ఈరోజు స్థానికంగా నమస్తే అండి, నా పేరు చల్లమురళి, క్రెడై రాజమహేంద్రవరం సెక్రటరీని. ఇవాళ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా క్రెడై నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు క్రెడై స్టేట్ అలాగే రాజమండ్రి చాప్టర్ అన్నింటిలో దిక్కులా కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేశారండి. గత 10 సంవత్సరాలుగా విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేట్లో కానీ కంట్రీలో జరుగుతుండగా ఎన్నో డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో మనం ఎంజాయ్ చేసిన ఎన్విరాన్మెంట్ని మన భవిష్యత్తు తరాలకి, పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే ఇవాళ మనం అలర్ట్ అయ్యి ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే మనం ఎంత కష్టపడి ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళకి పర్యావరణం మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వకపోతే అంత వృధా అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు తరాల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటాలి. మొక్కల్ని నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా చేయాలని మనకి అందరినీ కోరుకుంటూ క్రెడై రాజమహేంద్రవరం తరఫున పార్టిసిపేట్ చేసే ప్రతి మెంబర్స్కి, అలాగే వార్డ్ ఇన్ఛార్జెంట్స్ అన్ని సత్యనారాయణ గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు 71వ జన్మదిన వేడుకలు పసిపాపల కేరింతలు, చిన్నారుల సందడితో ఘనంగా నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు దొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక శేషయ్య మెట్ట వద్ద ఉన్న జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కేసిన శంకర్రావు నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆరోగ్యాలతో మరిన్ని సేవలు అందిస్తూ సామాజిక సమానత్వ సాధనలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాది చిన్నకేశవ, ఏవివి సత్యనారాయణ, వల్లూరి వెంకటరమణ, సప్ప అప్పారావు, బసనబోయిన కన్నారావు, వెన్న సత్యనారాయణ, బొక్కం సింహాచలం, విన్నకోట మోహన్, జి మార్గాణ వసంతకుమార్ తదితరులు పాల్గొని చిన్నారులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు బీసీల గుండె చప్పుడు వెనకబడిన వర్గాల్లో ఆయన ఒక నమ్మకమైన ఆశాకిరణంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరారు మరి పుట్టినటువంటి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా మరి చిన్న విద్యార్థుల మధ్యన ఇక్కడ ఎంతో మంది ప్రముఖుల మధ్యని మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే బహుజనుల అభ్యున్నతికి బాట వేయాలని చెప్పేసి అహింసలు కూడా శ్రమిస్తున్నటువంటి మరి ఆయన నేటి యువతకు కూడా స్ఫూర్తి ప్రదాతగా ప్రసంగాలు అందుకుంటున్న పోరాట యోధుడైనటువంటి మన శంకరరావు గారు 71వ జన్మదిన దినోత్సవాన్ని మనం ఈ రకంగా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సందర్భంగా ఇక్కడ మన దుమ్మేటి సోమశంకర్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ వచ్చాం. చాలా సంతోషం.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బీసీలో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మరోసారి ధన్యవాదాలు అర్పిస్తూ కేశవరాయకు జన్మదిన శుభాకాంక్షలు. సభకు నమస్కారం. మన బీసీ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరి పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నాం. మేము ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చిన్నపిల్లలకి అంగన్వాడీ పిల్లలందరికీ బుక్స్, పెన్సిల్స్, స్వీట్స్ పంచిపెడతాం. ఆయన ఆధ్వర్యంలో పంచిపెడుతున్నామండి. కేశవ శంకరరావు గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజుని ఇక్కడ ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా కన్నారావు గారు, శంకరరావు గారు, దర్శన్ గారు వీరందరూ నాయకులు ఇచ్చారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నేను 10 సంవత్సరాల క్రితం నుంచే బీసీ సంక్షేమ సంఘంలో కేశవ శంకరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ఆయన ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి నేను బీసీలు పనిచేద్దామని నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే కేశవ శంకరరావు గారికి అప్పించారా పంపించాలని, వారి ఆధ్వర్యంలో నువ్వు ఏమైనా చేయకుంటే వారి ఆధ్వర్యంలో చెయ్యి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కేశవ శంకరరావు గారు నేను కలిపి ఆయన రాష్ట్రాలు 13 జిల్లాలు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామంలో జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముద్రగడ నివాసానికి వచ్చి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళి అర్పించారు. ముద్రగడ పాడెమోసి ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్న మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆయనతో పాటు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ తనను నమ్ముకొని వైసీపీ పార్టీలోకి వచ్చిన ఒక నాయకుడిపై ఉన్న నమ్మకం, చిత్తశుద్ధిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసి ఆయన మానసిక క్షోభకు కారణమైన ప్రభుత్వం ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని పోలీస్, ఇతర అధికారుల చేత రాయబారం చేస్తున్నారని రాజా పేర్కొన్నారు. ముద్రగడ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యుల మాటగా తాము ప్రకటిస్తున్నామన్నారు. మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. బహుశా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ఏదో ఒక్క కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వాళ్ళు వస్తూ కూడా చూస్తే నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు ముద్రగడ గారు. ఈ ప్రాంతంలో కూడా చాలామంది బీసీలు, ఎస్సీలు కూడా చాలా అభిమానిస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రేమ, ఆప్యాయతలకి, అనురాగాలకి ప్రతిరూపంగా మామూలుగా దూరం నుంచి కనిపించేటటువంటి వాళ్ళకి చాలా ఫెరోషియస్ లీడర్గా కనిపించేటటువంటి ముద్రగడ గారు దగ్గర నుంచి చూసేటటువంటి వాళ్ళకి చాలా ఎమోషనల్గా, చాలా బాండింగ్స్తో ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన దూరం అవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు కానీ అందరికీ కూడా చాలా తీరినటువంటి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా పెద్ద నష్టం కిందే భావిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ముద్రగడ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ
మురళీ మెన్షన్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలో విజేతలు రన్నరప్లకు ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానిక ఏబీఏ రోడ్డులో మహాలక్ష్మి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలను అభినందించి సత్కరించారు. ఇటీవల సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో మంజీరా వేదికగా నిర్వహించిన క్రౌన్ ఆఫ్ రాజమండ్రి పోటీలకు సుమారు 300 మంది ఆడిషన్లలో పాల్గొనగా 7 విభాగాల్లో 150 మంది తమ ప్రతిభను చాటుకున్నారు. ఇందులో మురళీ మెన్షన్కు చెందిన అజ్జారప్పు సాయిశ్రీ ప్రజ్ఞా టీన్స్ విభాగంలో విజేతగా నిలవడం విశేషం. ఈ విజయాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ అన్ని విభాగాల విజేతలను ఒకే వేదికపై సన్మానించింది. నమస్కారం అండి, నా పేరు ప్రజ్ఞ. మన రాజమండ్రిలో 48th షో జరిగింది, బ్యూటీ ప్యాజెంట్ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి. ఇది చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సతీష్ అడ్డాల గారు ఆధ్వర్యంలో జూలై 13th జరిగింది. అది కూడా ట్రైనింగ్ సెషన్స్ ఏమో చాలా టీం అందరూ చాలా హార్డ్ వర్క్, మాతో చాలా హాస్పిటాలిటీ, చాలా కేర్ తీసుకున్నారు. చాలా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నాం మేము. ఇంకా చీఫ్ గెస్ట్ అయితే టీవీ సీరియల్ నటి నైనిషా గారు అండ్ ఇంకా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అండ్ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు, ఇంకా మన మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు మరియు భాగ్యలక్ష్మి గారు అండ్ అనుష మ్యామ్. చాలా వీళ్ళందరూ వచ్చి చాలా అద్భుతంగా మా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేశారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సతీష్ అడ్డాల గారు నిర్వహించిన ఈ బ్యూటీ క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్యాజెంట్ షోలో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసి తను విన్నర్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్, ఫస్ట్ నుంచి కూడా తను ఒక ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడడం కానీ అందరితో కలవడం కానీ తను చేసేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. దాంతో మేము ఏం చేసామంటే కూచిపూడి డాన్స్లో మేము సరదాగా జాయిన్ చేశాను. నేను అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 4 ఇయర్స్లో తను కూచిపూడి డాన్స్లో జాయిన్ చేస్తాం రెడ్డి ఉమారాణి మేడం దగ్గర. ఆవిడ ట్రైనప్లో ఇప్పుడు షీ ఈజ్ ద నేషనల్ స్టేట్ 4th ప్లేస్లో ఉంది ప్రజెంట్ తను. అలాగే అంటే అందరిలోనూ కలవటం, అందరితో మాట్లాడడం నెమ్మదిగా ఆ డాన్స్ ద్వారా నేర్చుకుంది. సో మేము ఎక్కువ మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈ బ్యూటీ పేజెంట్ షోస్కి ఈ మధ్య బయటకు వచ్చి తను ఈ బ్యూటీ పేజెంట్ షోస్లోకి అడుగు పెడుతోంది. అంటే మేము జనరల్గా తను బయట సోషల్గా కలవడం కోసం కూడా మేము వీటికి వెళ్ళడం కోసం తను ఎంకరేజ్ చేస్తున్నాము. ఆ మూమెంట్లో సార్ షో మాకు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఆ షోలో మేము సార్ని అప్రోచ్ అయ్యి పార్టిసిపేట్ చేసేసరికి సార్ ఓకే చెప్పేసి తను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి తర్వాత విన్నర్గా నిలిచింది. అలాగే తను స్కూల్లో కూడా టాపర్ అండి, ఆల్మోస్ట్ 95%, 96% తను. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సతీష్ అడ్డాల గారు నిర్వహించినటువంటి 48వ షో మన రాజమండ్రిలో జూన్ 13వ తారీఖున మంజీరా హోటల్లో చాలా ఘనంగా జరిగిందండి. అక్కడ సార్ వచ్చి మనకి కొన్ని కేటగిరీస్ని ప్రొవైడ్ చేశారు. అది కిడ్స్ కేటగిరీ అండి ఫస్ట్ వచ్చి, అండ్ తర్వాత టీన్స్ కేటగిరీ, తర్వాత మిస్ కేటగిరీ, తర్వాత మిస్సెస్ కేటగిరీ. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన రాజమండ్రిలో సారు ట్రాన్స్ కేటగిరీకి ఒక మంచి అవకాశం ఇచ్చారండి. నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. సతీష్ అడ్డాల గారికి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా రాజమండ్రి విచ్చేసి ఇక్కడ ఇంతమంది మోడల్స్ ఉన్నారు, ఇంతమంది గృహిణులు ఉన్నారు, ఇంతమంది ఇంట్రెస్ట్తో టాలెంట్తో మన ముందుకు వచ్చారు అని చెప్పి చాలా ఘనంగా మంజీరా హోటల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆడిషన్స్ కూడా జరిగినాయండి. అండ్ ఆడిషన్స్ వచ్చి మన ప్రసాద్ ఆదిత్య మాల్లో ఆడిషన్స్ తీసుకున్నారు. అక్కడికి చాలామంది వచ్చారండి. అంత రెస్పాన్స్ అవుతారని రాజమండ్రి అసలు అనుకోలేదేమో. బిగ్ అప్లాస్ అండి నిజంగా మన రాజమండ్రికి. ఎందుకంటే అక్కడికి ఎంతమంది వచ్చారంటే మినిమం ఒక
500 మెంబర్స్ నియర్లీ దగ్గర వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదు అన్న విషయం కూడా అంత డైనమాలో ఉండిపోయారనమాట. అంతమందిలో స్లాబ్ చేసుకుంటా 130 మెంబర్స్ని ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసి మేము ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ వల్ల కూడా మేము అందరికీ తెలుస్తాము. నా పేరు షేక్ బషీరున్నీసా, నేను రాజమండ్రి నుంచి. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే మై ఫాదర్ ఈజ్ అ ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ మై ఫాదర్స్ నేమ్ ఈజ్ షేక్ బషీరుద్దీన్, ఈజ్ ఫ్రమ్ క్రైమ్ డిపార్ట్మెంట్. అండ్ మై మదర్ షీ ఈజ్ షేక్ జరీనా బాను అండ్ షీ ఈజ్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ. నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యాక్చువల్గా ఒక ప్రైవేట్ పర్సన్ని, నాకు ఫాలోయింగ్స్ అవి ఏమి అసలు నాకు తెలియవు. బట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఒకసారి ట్రై చేశాను. సరే వెళ్దాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి వెళ్ళి ఫస్ట్ వచ్చేసాను మిస్ కేటగిరీలో. అండ్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన మై సిస్టర్ కరీమున్నీసా అండ్ మై లిటిల్ సిస్టర్ సైదా బానుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మై సపోర్టర్స్ అండ్ బినోజ్ అండ్ చంద్ర గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఉమెన్ ఆర్ మెన్కి ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు చేయలేను అనుకున్న పనిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెన్స్, కైండ్నెస్ అన్నీ ఉంటే ఒక కరేజ్ అనేది మీలో వస్తుంది. ఖచ్చితంగా అందరికీ మీరు ఒక మోటివేషన్ ఇచ్చే ఒక పర్సన్లా నిలుస్తారు. అండ్ నేను ఏం చెప్తున్నానంటే అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇలాంటి షోస్ ఇంకా కండక్ట్ చేయాలి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే భయపడుతున్నారో ముందుకు రావడానికి, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఉమెన్ కూడా బయటికి వచ్చి తను సపోర్టివ్గా నుంచొని అంటే ఎవరి ఇండిపెండెంట్గా ఉండాలని నేను అంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మెన్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం నిర్వాసితుల పరిహారంపై సీఎం చంద్రబాబు తీరుపై రాజమండ్రిలో కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాజమండ్రిలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న పాడెమోసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. కిర్లంపూడిలో నయనాల మధ్య ముగిసిన అంతిమయాత్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.